పాలకుల పాపం, కొన్నేళ్ల నిర్లక్ష్యం ఆ గ్రామ ప్రజలకు శాపమైంది. జనాలు పిట్టల్లా రాలుతున్నా పట్టించుకున్న నాదుడే లేడు. అనారోగ్య సమస్యలు, కిడ్నీ వ్యాధులు చుట్టుముడుతున్నా కారణాలు తెలియక బతుకు ఈడుస్తున్న జనం వాళ్ళు. మంత్రి ఆనం రామనారాయణ చొరవతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న గ్రామమది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపన సముద్రం గ్రామస్తుల కన్నీటి గాథపై సిటీ 24/7 స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపన సముద్రమిది. ఈ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఏదో సమస్యతో బాధపడే వాళ్లే దర్శనమిస్తారు. చిన్నోళ్ల నుంచి పెద్దోళ్ల వరకు ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఎందుకలా అవుతోందో తెలియని పరిస్థితి. ఏ బాధ వచ్చినా మందో మాత్రో వేసుకుని సరిపెట్టుకుంటూ బతుకుబండి ఈడుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కంపన సముద్రం ఎస్సీ కాలనీలో పరిస్థితి మరీ దారుణం. ఎవరిని కదిపినా ఏదో ఒక విషాద గాథే. ఒక ఎస్సీ కాలనీలోనే 20 మంది కేవలం కిడ్నీ వ్యాధితో చనిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ విషయం మంత్రి ఆనం రామనారాయణ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ గ్రామంలో పర్యటించి విషయం కారణాలను తెలుసుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో ఒక వైద్య బృందం ఆ గ్రామంలో విస్తృతంగా పర్యటించింది. ఇంటింటికి తిరుగుతూ వారి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంది. రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించడం జరిగింది. అలాగే తాగే నీరు సైతం సేకరించి టెస్టింగ్ కి పంపించినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వాళ్ళ యొక్క రక్త నమూనాలు కూడా సేకరించడం జరిగింది. ఈ రక్త నమూనాల ద్వారా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏందనేది కూడా తర్వాత వచ్చే రిజల్ట్ ని బట్టి స్టెప్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడైతే అందరికి కూడా డాక్టర్స్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఎక్కువగా ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి ఉండడం, దాన్ని సకాలంలో మెడిసిన్స్ వాడకపోవడం వల్ల కూడా ఇది కిడ్నీ వ్యాధిని గురే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే వీళ్ళు సెల్ఫ్ మెడికేషన్ అంటే వాళ్ళు స్వచ్ఛందంగా మెడిసిన్స్ కూడా వాడుతున్నట్టుగా కూడా మనకి ఇక్కడ తెలిసింది. అంటే సరైనటువంటి వైద్య సదుపాయాలు లేనందువల్ల ఇక్కడ మనకి ఏఎన్ఎం ఆశాలు ఆప్షన్ డెఫిషియన్సీ ఉంది. ప్లస్ వీళ్ళు మండల హెడ్ క్వార్టర్ రావడానికి ఎక్కువ దూరం ఉంది కాబట్టి పిహెచ్సికి అక్కడ వెళ్ళలేక ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి పిహెచ్సి ఈ ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వాడుతున్నారు. దయచేసి ఇలా ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ వాడొద్దని మేము ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరినీ కూడా ప్రస్ఫుటంగా అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటున్నారు. ఇక్కడ కాకపోతే ఆత్మకూరు కానీ ఉదయగిరిలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడికి వెళ్ళి మాత్రమే మెడిసిన్స్ మీరు అక్కడికి వాడాలని కూడా ఈ సందర్భంగా ఇప్పుడుండే బాగుండే వాళ్ళు కూడా ఇలాంటివి ప్రయత్నాలు ఆపాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. కంపన సముద్రం గ్రామంలో పర్యటించిన వైద్యులు 16 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. చాలా మంది చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామంలో సరఫరా అవుతున్న సురక్షిత మంచినీరే కారణమని భావిస్తున్నారు. గ్రామస్తులు తాగే నీరులో ఫ్లోరైడ్ ఉండడం వల్ల కాళ్లు, చేతులు, నడుం నొప్పితో చాలా మంది బాధపడుతున్నారని తెలిపారు. నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి గ్రామస్తులు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే హైడోస్ డ్రగ్స్ వాడుతున్నారని, దానివల్ల కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. పేషెంట్లతో గానీ, పేషెంట్ల అటెండర్లతో గానీ, మిగతా వాళ్ళతో అందరితో మాట్లాడిన తర్వాత మెజారిటీ కేసులు షుగరు, బీపీతో బాధపడుతున్నారు. వారు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దానికి వచ్చే కాంప్లికేషన్స్, దాని డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. సో దానిలో ఒక భాగం ఏంటంటే డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ మందులు సరిగా వేసుకోవడం వల్ల అవి కిడ్నీ మీద చూపిస్తాయి. అదొకటి. అదే కాకుండా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న నొప్పులకు కూడా నొప్పుల మాత్రలు ఎక్కువగా విరివిగా వాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే విధంగా స్టిరాయిడ్స్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పారు. సో వీళ్ళు ఎక్కువ ఒక ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడం, ఆర్ఎంపీలు వీళ్ళకి నొప్పుల మాత్రలు ఇవ్వడం, వీళ్ళు వాటిని ఎక్కువ వాడడం వల్ల కూడా ఈ విధంగా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి. సార్, ఆహారపు అలవాట్ల వల్ల కూడా కిడ్నీ వ్యాధులు
ఆహార పల్లవటం వల్ల కిడ్నీ వ్యాధులు ఏమి రావండి. కాకపోతే వాటర్ కంటామినేషన్, అంటే వాటర్ లో టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి, అట్లా కిడ్నీ వ్యాధులు. అంటే ఆ నీళ్లు తాగినప్పుడు వాటర్ లో కొన్ని మినరల్స్ ఉంటాయి, ఆ మినరల్స్ కిడ్నీ వాటిని ఎక్స్క్రీట్ చేయలేదు. అప్పుడు హెవీ మెటల్ పాయిజనింగ్ అంటారు. అప్పుడు కూడా కిడ్నీ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఈ శాంపుల్స్ మన డిస్ట్రిక్ట్ ల్యాబ్ శాంపుల్స్ అయితే వితిన్ 2 days లో వస్తాయండి. స్టేట్ శాంపుల్స్ వితిన్ 3 days లో వస్తాయి. ఉన్నామండి. ఇప్పటి వరకు ఒక 10 మంది వరకు తీసాము, ఇంకా కూడా తీస్తున్నాము. కాలనీలో సుమారు 69 కుటుంబాలు ఉండగా 332 మంది నివాసం ఉంటున్నారు. 16 మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉండగా వీరిలో 3 డయాలసిస్ చేయించుకుంటున్నారు. అందరూ పేదలే. కాలనీ ఏర్పడి 50 ఏళ్లకు పైగా అవుతున్నా సురక్షిత తాగునీరు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో 5 మృతి చెందినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఆహార నియమాలు పాటిస్తూ సరైన మందులు వాడితే వ్యాధి అదుపులో ఉంటుందని అంటున్నారు వైద్యులు. రక్త పరీక్షల ఫలితాలు వచ్చిన వెంటనే మందులు పంపిణీ చేస్తామని, భయాందోళన చెందాల్సిన పని లేదని జిల్లా వైద్యులు భరోసా ఇస్తున్నారు. ముందుగా నా పేరు మల్లు స్వాతిరెడ్డి, కంపసముద్రం గ్రామం. ముందుగా రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటీవల మా గ్రామంలో గత కొద్ది సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి మా ఎస్సీ కాలనీ వాసులు వాళ్ళ బాధలు అవన్నీ రామనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి తక్షణమే సార్ స్పందించి డిఎంహెచ్ఓ అధికారులను గ్రామానికి పంపించి వాళ్ళకి తగిన ఏర్పాట్లన్నీ చేసే బాధితులకి వాళ్ళ మధ్య శ్రద్ధ చూపినటువంటి దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రజల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపించడం వల్ల ప్రజలు వాళ్ళ భయాన్ని తొలగించినందుకు, వాళ్ళలో ఉన్న ఆరోగ్య సమస్యలు అవి డిఎంహెచ్ఓ అధికారులు వచ్చి రక్త నమూనాలు తీసుకొని వాళ్ళలో ఉన్న భయాన్ని తొలగించినందుకు ప్రజల పట్ల, గ్రామస్తుల పట్ల రామనారాయణ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గ్రామస్తుల సమస్య తెలుసుకుని మంత్రి ఆనం రామనారాయణ వెంటనే స్పందించడంపై ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సురక్షిత మంచినీటితో పాటు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చినందుకు కూటమి సర్కార్కి థాంక్స్ చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ సేవలను చేరువ చేస్తూ గ్రామంలో ప్రభుత్వ వైద్యులతో కూడిన విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి వస్తే సమస్యే ఉండదని చెబుతున్నారు.